మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని నతజన పాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గాయై నమః. శరన్నవరాత్రుల్లో చతుర్థి తిథి దీనికో ప్రత్యేకత చెప్పబడుతూ ఈ రోజున జగదంబను మహాలక్ష్మి స్వరూపంగా దర్శిస్తూ మహాలక్ష్మి అలంకారం వేసి ఆలయంలో ఆరాధించడం కనబడుతున్నది. ప్రత్యేకించి విజయవాటిక కనకదుర్గమ్మని ఆ లక్ష్మీదేవి స్వరూపంతో దర్శిస్తాం. అనగా ఆ జగదంబయే మహాలక్ష్మిగా లోకాన్ని అనుగ్రహిస్తున్నది అని. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వృత్తాంతములు శాస్త్రములందు బహువిధములుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనగానే సంపదల తల్లి అనే భావం అందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే సంపద అంటే ఏమిటి అనేది చూడాలి. శుద్ధమైన సౌమ్యమైన కారుణ్యమయమైనటువంటి స్వరూపమే లక్ష్మీదేవి యొక్క తత్వం. అందుకే ఈ తల్లి యొక్క స్వరూపము శుద్ధసత్వస్వరూపాయాస పద్మా పరమాత్మనః అన్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క శుద్ధసత్వస్వరూప శక్తియే లక్ష్మి. శుద్ధసత్వము అంటే రజోగుణం తమోగుణం ఇసుమంత కూడా లేకుండా ఉండేటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానానంద స్వరూపము. సత్వగుణ లక్షణము జ్ఞానము ఆనందము. ఈ జ్ఞానానందములు రజోగుణ తమోగుణ దోషములు లేకుండా ఉంటే దాని శుద్ధసత్వ స్వరూపము అని అంటారు. అది ప్రధానంగా లక్ష్మీదేవి యందు గమనించవలసిన అంశము. అందుకే ఎవరైతే సత్వగుణాన్ని పెంపొందించుకుంటారో వారు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని మరింతగా పొందగలరు. లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటే వారిలో శుద్ధ సత్వగుణం పెరుగుతూ ఐశ్వర్యాదులు లభిస్తాయి. సర్వ సంపత్స్వరూపాస తదధిష్టాతృదేవత అంటున్న దేవి భాగవతం. సర్వ సంపత్తుల యొక్క స్వరూపిణి ఆ తల్లి, పైగా సంపదలకు అధిష్టాన దేవత. కాంతాతిదాంతా శాంతాచ సుశీలా సర్వమంగళ లోభమోహ కామరోషమదహంకార వర్జిత. కాంత అతి దాంత. కాంత అంటే కమనీయమైనటువంటి తేజస్వరూపము. దాంత అంటే నిగ్రహస్వరూపిణి అని అర్థం. తేజస్సు నిగ్రహణము, ఇంద్రియ నిగ్రహణము, మనోనిగ్రహణము, ఈ రెండూ కూడా ఉత్తమ శక్తులు. ఆ ఉత్తమ శక్తుల స్వరూపిణే తల్లి. సుశీల చక్కని స్వభావం కలిగి ఉన్న తల్లి. సర్వమంగళ అన్నీ కూడా శుభమయమైనటువంటి లక్షణములే ఆ తల్లిలో ఉన్నాయి. లోభ మోహ కామ రోష మదాహంకార వర్జిత. లోభము, మోహము, కామము, రోషము, మదము, అహంకారం ఇవి లేవుట ఆ తల్లి వద్ద. ఇవన్నీ కూడా చెప్పడం ఏంటంటే లక్ష్మీదేవి అంటే సృష్టిలో ఉన్న మేలిమి గుణాల రాశి ఆవిడ. అందుకు ఆ మంచి గుణాల యొక్క సాకార స్వరూపమైన లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ గుణాలు వర్ధిల్లుతుంటాయి. పైగా లక్ష్మీ ఆరాధన చెయ్యాలి అంటే ఈ గుణాలు పెంపొందించుకోవాలి అని తెలియాలి. నారాయణుడు లక్ష్మీప్రియుడు, లక్ష్మీదేవికి నారాయణుడే సర్వస్వము. దీని భావన అంటే ఇలాంటి సుగుణాలన్నీ ఎవరికి ఉంటాయో వారి పట్ల నారాయణుడికి ప్రీతి కలుగుతుంది అనే భావం. అదేవిధంగా ఈ సుగుణాలు ఎవరికి ఉంటాయో వారు నారాయణుడే సరస్వమని ఆరాధన చేసి ఆయన సామీప్యాన్ని పొందగలరు. అది తాత్వికంగా మనం తెలుసుకోవాల్సిన సంకేతం. భక్తానురక్త పత్యుశ్చ సర్వాభ్యశ్చ పతివ్రత ప్రాణతుల్యా భగవతః ప్రేమపాత్రం ప్రియం వద. భక్తుల పట్ల అనుగ్రహం కలిగినటువంటి తల్లి తన భర్త పట్ల ఎప్పుడూ ప్రీతి కలిగిన పతివ్రత. పాతివ్రత్యం అనే గుణం మహాలక్ష్మి గుణంగా చెప్పబడుతున్నది. పైగా నారాయణునికి ప్రాణ సమానమైనటువంటి స్థితి ఈ తల్లిది. పైగా ప్రియం వద. ఈ తల్లి పలుకులు కూడా ప్రియముగా మృదువుగా ఉంటాయట. ఈ తల్లి యొక్క స్వరూపం లోకంలో బహువిధములుగా కనిపిస్తున్నది. సర్వసస్యాత్మికాదేవి జీవనోపాయ రూపిణి మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవా రతా సతీ. సర్వసస్యాత్మిక. లోకంలో మనం చూసేటువంటి పంటలు మొదలైనవన్నీ కూడా ఈ తల్లి యొక్క రూపములే. అందుకే సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి అనే వ్యవహారం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ రూపములతో ఉంటుంది. పైగా ఆకుపచ్చదనం అనే రూపంలో పృథ్వీ యందు పరచుకున్నటువంటి తల్లి ఈ లక్ష్మీదేవి స్వరూపమే. పైగా జీవనోపాయ రూపిణి అని గొప్ప మాట అన్నారు ఇక్కడ. సృష్టిలో ఎవడు బ్రతకాలన్నా బ్రతుకు తెరువు ఒకటి కావాలి. బ్రతుకు తెరువు అదే జీవనోపాయం. జీవించడానికి ఉపాయం కావాలి. ఇంతమంది జీవులు బ్రతుకుతూ ఉన్నారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క తెలివితేటలున్నాయి. ఆ తెలివితేటలు రాణిస్తున్నాయి, వాటితో వాడు జీవిస్తున్నాడు. అలాగ వారికి వారి అదృష్టం కొద్దీ లేదా పూర్వపుణ్య విశేషం కొద్దీ ఆ జీవనోపాయ రూపంగా అమ్మవారు ఉంటారు. ఆ జీవనోపాయం కానీ మనకు దొరకకపోతే అమ్మవారిని ఆరాధిస్తే ఆ జీవనోపాయాన్ని ఇస్తారు కూడా. అందుకు జీవనోపాయ రూపిణి. దీని జీవిక అని కూడా చెప్పబడుతున్నది. అంటే జీవించడానికి కావలసిన ఆధారం ఏదో అది జీవిక. ఆ జీవికా శక్తియే
మహాలక్ష్మీదేవి. అలా సృష్టిలో సర్వజీవుల్ని జీవింపజేసే జీవనోపాయ రూపిణి జగదంబిక. మహాలక్ష్మిశ్చ వైకుంఠే పతిసేవా రతాసతి. మహాలక్ష్మిగా ఆవిడ వైకుంఠంలో నిరంతరం విష్ణువుని సేవిస్తున్నది. అయితే మహాలక్ష్మి అనే పేరు వైకుంఠంలో ఉన్న తల్లికి వర్తిస్తున్నది. ఈ తల్లికి నిత్యాలక్ష్మి, మూలలక్ష్మి అని కూడా అంటారు. ఇప్పుడు నిత్యము విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది. ఏ విధంగా అయితే కాంతి దీపాన్ని వదలకుండా ఉంటుందో అలాగే ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుని ఎడబాయకుండా ఉంటుంది. ఆయన యొక్క సహజమైన శక్తి ఆవిడ. పైగా స్వాభావికమైనటువంటి ఐశ్వర్య స్వరూపిణి. ఆ కారణం చేతనే నిత్యలక్ష్మిగా, మహాలక్ష్మిగా వైకుంఠంలో ఉన్న తల్లి వివిధ లోకాలలో వివిధములైన ఐశ్వర్య రూపములుతుందిట. అలా మనం పరిశీలిస్తే స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజస్సు గృహేషు గృహలక్ష్మిశ్చ మర్త్యానాం గృహిణాం తథా సర్వప్రాణేషు ద్రవ్యేషు శోభారూపా మనోహర కీర్తిరూపా పుణ్యవతాం ప్రభారూపా నృపేషు చ. స్వర్గేచ స్వర్గలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మిగాను, అదేవిధంగా రాజ్యలక్ష్మిగా రాజ్యాలలోనూ, గృహముల్లో గృహలక్ష్మిగా ఉన్నటువంటి ఈ తల్లి. అంటే గృహాలలో ఒక శోభ ఉంది అంటే అది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అని అర్థం. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి శోభ ఏదైతే ఉందో అది లక్ష్మీ స్వరూపము. అందుకు సర్వ ప్రాణిషు ద్రవ్యేషు శోభారూప మనోహర. సర్వ ప్రాణులలోనూ ద్రవ్యముల్లోనూ కూడా శోభగా ఉండేది ఈ తల్లే. అందుకే లక్ష్మీ శబ్దానికి శోభ, కాంతి, కళ, ఐశ్వర్యము ఇత్యాది అర్థములు ఉన్నాయి. అలాగే విభూతి అనే పేరు కూడా ఉన్నది. ఈ విభూతి, శోభ, ఒక ప్రత్యేకమైన గొప్పతనం, ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములే. అందుకు ప్రాణుల్లోనూ ద్రవ్యముల్లోనూ కనిపించే గొప్పతనము, శుభలక్షణము లక్ష్మీదేవి యొక్క స్వరూపము. కీర్తి రూపా పుణ్యవతాం. మంచి పనులు చేసేవారి వద్ద కీర్తి రూపంగా ఉంటుంది, రాజుల వద్ద తేజస్సుగా ఉంటుంది. వాణిజ్య రూపా వణిజాం. అదేవిధంగా వ్యాపారవేత్తల్లో వాణిజ్య శక్తిగా ఉంటుంది ఈ తల్లి. పాపినాం కలహాంకుర. సర్వవ్యాపిని కనుక అన్ని చోట్ల ఉండాలి. పాపుల వద్ద కూడా ఉంటుంది లక్ష్మీదేవి. ఎలా ఉంటుందంటే కలహ రూపంలో ఉంటుందిట. ఎందుకంటే కలహం అన్ని దరిద్రాలకి కారణం. ఎక్కడైతే పరస్పర వైషమ్యం ఉంటాయో అక్కడ అశాంతి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఇళ్లల్లో కూడా ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సౌమనస్య వాతావరణంలో ఒకరి పట్ల ఒకరి ప్రీతిభావంతో ఉంటే లక్ష్మీకళే. వారు నిరంతరం కలహించుకుంటూ ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి తాండవించినట్టే లెక్క. అయితే వారి పాప ఫలంగా వారిని శిక్షించడం కోసం లక్ష్మీదేవి అక్కడ జ్యేష్ఠాదేవిగా వస్తున్నది. అందుకు పాపుల వద్ద వచ్చేటప్పటికల్లా కలహాంకురైన అలక్ష్మిగా ఉన్నది ఆవిడే. అందుకు ఆ లక్ష్మీదేవి పుణ్యములు ఉన్నటువంటి వారి వద్దను మాత్రమే శోభారూపంగా కనబడుతుంది. కనుక లక్ష్మీ అనుగ్రహం కోసం పుణ్యం అనేది ఉండాలి. పుణ్యం అనేది అంటే పవిత్ర కర్మ అని అర్థం. సత్కర్మ, పవిత్ర కర్మ, వీటిని పుణ్యములు అంటారు. పుణ్యం కలిగిన వారికే ఆ దేవి యొక్క మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతున్నది. దయారూపాచ కథిత వేదోక్త సర్వసమ్మత. ఈ తల్లి యొక్క వైభవము వేదముల యందు వర్ణించబడుతున్నది. పైగా ఈవిడ దయారూపిణి, ప్రధానంగా దయ ఉన్నది. అందుకు కోపాది పరివర్జితే అని లక్ష్మీదేవిని ఇంద్రుడు స్తుతించినట్లుగా శాస్త్రములందు చెప్పబడుతున్నది. అందుకు ఆవిడ కోపాది దుర్గుణములు లేని తల్లి అని. అందుకు అలాంటి దుర్గుణాలు ఏవైనా ఉంటే అవి పోగొట్టుకోవడం కోసం లక్ష్మీ తత్వాన్ని తెలిసి ఆరాధన చేయాలి. అందరికీ లక్ష్మి అంటే చాలా ప్రీతే, ఎందుకంటే ఐశ్వర్య దేవత కదా. కానీ లక్ష్మీదేవి యొక్క తత్వం తెలియాలి. ఆవిడ కేవలం సంపదల రూపిణే కాకుండా సద్గుణాల రూపిణి అని తెలుసుకుని ఆ సత్స్వభావాల్ని మనలో అభివృద్ధి చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తున్నది. అందుకే శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అన్నారు. శ్రద్ధ, విభూతి అనగా ఐశ్వర్యము, ఇవి ఆవిడ రూపంలో అన్నారు. స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం అన్నారు. స్త్రీలలో సౌమ్యతా లక్షణము లక్ష్మీదేవి స్వరూపంట. అందుకు అటువంటి లక్షణాన్ని పెంపొందించుకున్న స్త్రీలలో, అంటే సౌమ్యత గల స్త్రీలలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అది లక్ష్మీ కళ. అలంకారాలతో వచ్చేది లక్ష్మీ కళ కాదు. అయితే లక్ష్మీదేవి గురించి నిర్వచనం చెప్తూ లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యాయా నిశం దేవీ భూతాత మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అని నిర్వచనం ఇచ్చారు. లక్ష్యతే ఒకటి, మహతి ఒకటి, ఈ రెండూ కలిపి మహాలక్ష్మి అయిందిట. లక్ష్యతే అంటే లక్షించుట, లక్షించుట అనగా చూచుట అని అర్థం. ఏ తల్లి అహోరాత్రములు ఈ సర్వజగత్తుని చూస్తూ ఉంటుందో అంటే గమనించుకుంటూ ఉంటుందో అని అర్థం. కేవలం చూడడం అంటే సాక్షిగా చూస్తూ కూర్చోవడం అని కాదు. తన చూపుల నుంచే శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఎవరు దేనికి యోగ్యులో వారికి దాన్ని అనుగ్రహిస్తుంటుంది. అందుకే లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అన్నారు. సృష్టిలో ప్రతి అణువును పరిశీలిస్తుంది, ప్రతి జీవుణ్ణి గమనిస్తుంది. వారి వారి పాప పుణ్యాల ఫలంగా వారికి ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది. అందుకే వారి కర్మలకు అనుగుణంగా కొలత పెట్టి ఐశ్వర్యములు ఇస్తుంది. కనుక కొలత చూసి అనుగ్రహించుతుంది, మీయతే అని అర్థం. అందుకే గమనించి
తగినట్టుగా ఇచ్చున్నది. అందుకే లక్ష్యతే మీయతే. సర్వప్రపంచంలో ప్రతి జీవిని గమనిస్తూ వాడి కర్మ గతుల్ని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ఇవ్వవలసిన ఐశ్వర్యములు ఇస్తూ ఉంటుంది కనుక ఇక్కడ కర్మఫల ప్రదాయని అని అర్థం అన్నమాట. గమనించడం, కర్మఫలాలను ఇవ్వడం, అది కూడా వారికి తగినట్లు ఇవ్వడం. ఎవరు దేన్ని భరించగలరో, ఎవరికి ఏది అవసరమో వారికంటే తల్లికి తెలుసు. అందుకు లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అని చెప్పారు. పైగా మహా అనే శబ్దము దేవీ భూతా చ మహతి, గొప్పదైన తల్లి కనుక మహా అని. అందుకు మహాలక్ష్మి శబ్దానికి ఈ విధమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ తల్లి అనేక చోట్ల అనేక రూపములతో ఉంటుంది అని చెప్పుతూ పాతాళంలో నాగలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, ఇలాగా గృహాల్లో గృహలక్ష్మి ఇత్యాది స్వరూపమును వర్ణించి సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళ మంగళ గవాం ప్రసూతి సురభిదక్షిణా యజ్ఞకామిని. అంతేకాదు ఈ తల్లి సురభి రూపముతో గోమాతగా ఆరాధింపబడుతున్నది కనుక గోవు మహాలక్ష్మి రూపంతో చెప్పబడుతున్నది. అందుకే లలితా సహస్రనామాల్లో శ్రీమాతానామంతో పాటు గోమాతానామం కూడా ఉన్నది. గోమాత గుహజన్మ భూహరి క్షీరోద సింధు కన్యాసా శ్రీరూపా పద్మినీషు చ శోభా స్వరూప చంద్రేచ సూర్యమండల మండిత. సూర్యునియందు తేజస్సుగా ఉన్నది ఈ తల్లి, చంద్రుని యందు ప్రసన్నమైన శోభగా ఉన్నది ఈ తల్లియే. అదేవిధంగా వివిధ రత్నాలలో ప్రకాశముగా గొప్పతనముగా ఉన్నది ఈ తల్లి. విభూషణేషు రత్నేషు ఫలేషు చ జలేషు చ. ప్రవాహాలలో, నదుల్లోనూ, ఫలాలలోనూ, కుసుమాలలోనూ కూడా ఈ తల్లి ఉంటుందట. అందుకే ఈ తల్లి మంగళదాయకమైన వస్తు రూపంలో ఉంటుంది కనుక మంగళకరమైన వస్తువుని జాగ్రత్తగా వాడుకోవాలి. కుసుమములు మొదలైనవి వాటిపై కాలు వేయడం కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం కానీ కూడదు. అలాగే పాలు, పళ్ళు ఇవన్నీ లక్ష్మీ రూపములు. అందుకే వాటికి సరి అయినటువంటి స్థానములు శాస్త్రంలో చెప్పారు. పైగా నృపేషు నృపపత్నీషు దివ్యస్త్రీషు గృహేషు చ. అధికారంలో ఉన్నటువంటి వారి యందు అధికార లక్ష్మిగా ఈ తల్లి ఉన్నది. ఉత్తమమైన వస్త్రముల యందు, ప్రతిమల యందు లక్ష్మీతత్వములుంటాయి. మాణిక్షేషు చ ముక్తాసు మాల్యేషు చ మనోహర. కుసుమ మాలల్లోనూ ముత్యాలలోనూ తల్లి యొక్క తేజస్సు ఉన్నది. హీరేషు క్షీరేషు చందనేషు అనగా వజ్రములు, పాలు, చందనము. వృక్ష శాఖాసు రమ్యాసు నవమేఘేషు వస్తుషు. వృక్ష శాఖాసు చక్కటి పచ్చని కొమ్మలు కూడా లక్ష్మీ రూపములే. అదేవిధంగా కురియడానికి సిద్ధంగా ఉన్న నిండైన మేఘములు కూడా లక్ష్మీ రూపములే. ఈ వర్ణన ఋషి చేస్తున్నప్పుడు విశ్వమంతా లక్ష్మీమయంగా చూడడం అనేది ఎలాగో చూపిస్తున్నారు. ఇక్కడ సృష్టిలో ఎక్కడ ఒక శోభామయమైన వస్తువు కనబడినప్పటికీ అది లక్ష్మిగా తెలుసుకోవాలి. ఆ లక్ష్మి విష్ణువుది అని తెలుసుకోవాలి. విష్ణువు అంటే ఈ ప్రపంచాన్ని నడిపే పరమాత్మ.